అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాణి ఈగ. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, శ్రీవల్లి సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న టీవీలో కదిలే బొమ్మల వైపు చూస్తోంది. ఏదో కథ తెర మీద నడుస్తున్నా ఆ కథ వింటూ ఆ బొమ్మల వెంట ఆమె మనసు నడవడం లేదు. వేరే ఏదైనా ఆలోచిస్తోందని చెప్పటమూ కష్టమే. ఆమె మనసులో స్థిమితం లేని అవస్థ ఏదో ఉందనిపిస్తుంది. ఊరటగా టీవీ ముందు కూర్చున్నట్టుంది. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దంగా ఉండటం కష్టం. ఏదో ధ్వని కోసం నడుస్తోంది టీవీ. టెలిఫోన్ మోగడంతో ఉలిక్కిపడింది శ్రీవల్లి. వెంటనే వెళ్ళి ఫోన్ అందుకోవాలంటే ఏదో బెరుకుగా భయంగా అనిపించింది. ఎవరు ఫోన్ చేస్తున్నారో అనే సంశయం మొదలైంది. తీరా ఫోన్ తీస్తే ఏం మాట్లాడాలో, అసలు అవతలి వైపు వారు ఎవరో 4-5 సార్లు మోగాక విధి లేక వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో అందామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అవతలి వైపు నుంచి తల్లి గొంతు వినిపించింది. అమ్మా అంది సావిత్రి. అవునమ్మా నేనే అంది శ్రీవల్లి. ఎప్పుడొచ్చావు? ఫోన్ చేశావంటే కంగారు పడ్డాను. ఎలా ఉన్నావు? నేను ఓ గంటలోపు వచ్చేస్తాను. అన్నం తిన్నావా అంది సావిత్రి ఆఫీస్ నుంచి. శ్రీవల్లికి సమాధానం చెప్పాలని ఉంది, కానీ గొంతు పూడుకుపోతోంది. వెంటనే మాట్లాడకపోతే తల్లి గుండెలు బెంబేలు పడిపోతాయి. అందుకే ఎంతో నిగ్రహంగా తిన్నాను, నువ్వు నెమ్మదిగారా, పర్వాలేదు అంది పంటి బిగువున. సావిత్రి ఫోన్ పెట్టేసింది. శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని మళ్ళీ సోఫా వైపు వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. తలకి తువ్వాలు కట్టుకొని వాచ్మెన్ కనిపించాడు. ఏమైంది అంది. ఏం లేదమ్మా, అమ్మగారు వచ్చారా అన్నాడు. లేదు. తేనెపట్టు తీసేయాలమ్మా, అమ్మకి చెప్దామని తనలో అనుకున్నట్లు అన్నాడు. శ్రీవల్లి 2 అడుగులు ముందుకు వేసి చూసింది. ఎదురు బ్లాక్లో సన్షేడ్కి అంటి పెట్టుకొని తేనెపట్టు, దాని చుట్టూ తిరుగుతున్న ఒక తేనెటీగ. మొన్ననేగా తీసేశారు అంది ఆశ్చర్యంగా. 3 నెలలు దాటిపోయిందమ్మా అన్నాడు. ఆమెకి గుర్తొచ్చింది, తను ఇక్కడికి వచ్చినప్పుడే ఆ తేనెపట్టును కూలగొట్టారని. 306 బెడ్రూమ్ తలుపులు తీయటానికి కావటం లేదంటమ్మా. అతను వెళ్ళిపోయాడు. ఈ అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఎప్పుడూ ఈ తేనెపట్టు పడుతూనే ఉంటుంది అనుకుంది శ్రీవల్లి. నీరసంగా వెళ్ళి దివాన్ మీద తలగడ సర్దుకొని పడుకుంది. టీవీలో చాలాసేపటి నుంచి ఒక ఆడపాత్ర ఏడుస్తూ ఉంది. శ్రీవల్లి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం ఎలాగో అయిపోయింది ఆమె మనసు. తనకు ఆ ఏడుపు ప్లేబ్యాక్లా అనిపించింది. పెళ్లి జరిగే కళ్యాణ మండపం సందడిగా ఉంది. రాత్రి 12:03 ముహూర్తం. ఉదయమే ఆడపెళ్లివారుగా సావిత్రి, కృష్ణారావు బంధుజనంతో వచ్చి వాళ్ళ గదుల్లో సర్దుకొని హడావిడి పడటం మొదలుపెట్టారు. 2 గంటల ప్రాంతంలో మగపెళ్లివారు వచ్చి తమకిచ్చిన గదుల్లో సామాను పరుచుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏం కావలసిన ఆడపెళ్లివారిని గదమాయించవచ్చుననే ధీమా వారి ప్రతి కదలికలోనూ స్పష్టమవుతోంది. కృష్ణారావు కూతురు పెళ్లి గురించి హడావిడి పడిపోతూ అటూ ఇటూ పరుగులు పెడుతున్నాడు. సావిత్రి కావలసినవన్నీ మరొక్కసారి సరిచూసుకొని రానివి వాళ్ళకి వీళ్ళకి పురమాయిస్తోంది. పూలదండలు రావాలి, పెళ్లివారు తలలో పెట్టుకునేందుకు పూలు కావాలి. కూతురు పెళ్లి తాలూకు ఆనందం, ఆందోళన, బెంగ, భయం అన్నీ కలిసి సావిత్రి ముఖం జేవురించింది. మగపెళ్లి వారికి కాఫీలు, టీలు, టిఫిన్లు, డ్రింకులు ఎప్పటికప్పుడు అందుతున్నట్లు సమాచారం అందుతూనే ఉంది. బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన నాజుకు అమ్మాయి శ్రీవల్లికి మేకప్ చేసేందుకు అన్నీ సర్దుకుంటోంది. తలంటు పోసుకుని జుత్తు ఆరబెట్టుకుంటూ అక్కడే కూర్చుంది శ్రీవల్లి. నిజానికి శ్రీవల్లి అందగత్తె కాదు. చామన ఛాయ, చిన్న కళ్ళు, బండ పెదాలు, బుగ్గలపైన ఎముకలు కాస్త పైకి పొడుచుకొచ్చి కళ్ళు మరీ గుంటల్లా ఉంటాయి. బ్యూటీషియన్ నెమ్మదిగా శ్రీవల్లిని వీలైనంత అందంగా కనిపించేలా తయారు చేయటానికి సగసులు దిద్దుతోంది. ఏది ఏమైనా పెళ్లి కూతురు గనుక ఆమెని అందంగా కనిపించేలా చెయ్యాలి. అందుకే వచ్చింది బ్యూటీషియన్. అమ్మ
రేఖ వచ్చిందా అని అప్పటికి ఎన్నిసార్లో అడిగింది శ్రీవల్లి. రాలేదమ్మా, వస్తుందిలే అంటూ సావిత్రి సమాధానం ఓర్పుగా చెప్పింది. పిహెచ్డి చేసిన 32 కూతురు సిగ్గు మొగ్గైపోతుంటే చూసుకొని మురిసిపోతోంది సావిత్రి. అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా రేఖ వచ్చింది. వస్తూనే శ్రీ అంటూ వెనుకగా 2 భుజాల మీద చేతులు వేసింది స్నేహంగా. ఏమ్మా, నీకు ఇప్పటికి తీరిందా అంది అలక నాటిస్తూ శ్రీ. ఇంకా నయం, ఇప్పటికైనా రాగలిగాను, సంతోషించు అంది రేఖ దబాయింపుగా. ఏమయ్యింది? ఈవేళ సెలవు పెట్టేద్దామంటే కుదరలేదు. మధ్యాహ్నం ఎగ్గొట్టి రావాలని ప్లాన్. కానీ మా బాస్ దగ్గర 1 గంట నుంచి మొదలు పెడితే ఇప్పటికైంది. అదేంటి? అదంతే, మా బాస్ లేడీ కదా, ఒక పట్టాన వదిలిపెట్టలేదు. నువ్వు మరీ అన్యాయం. నిజం, ఇదే మా పాత బాస్ అయితే ఒక్క మాట చెప్పగానే ఓకే అనేవాడు అంది రేఖ కాస్త డ్రమాటిక్గా. అదేంటి? మగాడు కదా, చి అలా మాట్లాడకు, బాగుండదు, సిగ్గుగా ఉంటుంది అంటూ తలొంచుకుంది శ్రీ. రేఖ ఆశ్చర్యంగా చూస్తూ, నువ్విలా మొద్దు రాచిప్పలాగా ఉన్నావు సుమా, అది సరే కానీ పెళ్లి కొడుకుతో మాట్లాడావా అంది. చీ పాడు, పెళ్లి కాకుండా మాటలేమిటి, అసహ్యంగా అంది. రేఖ మరింత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఒక్క క్షణం ఆగి, అది కాదు శ్రీ, ముందు కాస్త మాట్లాడితే మంచిది. ఇంత చదువుకొని నువ్వు ఎంత చదువుకున్నా మన సంప్రదాయాల్ని విడుచుకుంటానా అంది శ్రీ చాలా ముదురుగా. రేఖ నిశితంగా చూస్తూ ఉండిపోయింది. అది కాదే శ్రీ, అసలు పెళ్లి చూపులప్పుడే మాట్లాడాలి. అతని అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు కాస్త తెలుస్తాయి కదా అంది. అవన్నీ అమ్మా నాన్న చూశారు. నాకేం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు నా మంచి కోసం అన్నీ చేస్తారనే నమ్మకం నాకుంది అంది సీరియస్గా. రేఖ అవాక్కైపోయింది. నేను పెళ్ళికొడుకుని చూసి వస్తా అంటూ వెళ్ళిపోయింది రేఖ. దీనికంతా తొందర, పైగా మగాళ్ళంటే అస్సలు భయం లేదు, సిగ్గుపడదు అంటూ తేల్చింది శ్రీ. పెళ్లి కూతురివి, నీకు సిగ్గు గాని నీ స్నేహితురాలికెందుకు సిగ్గు అంటూ పక్కన కూర్చున్న పిన్ని దీర్ఘం తీసింది. కార్యక్రమం వేగం పుంజుకుంది. శ్రీవల్లి మరీ ముడుచుకొని కొంచెం కూడా తలెత్తకుండా భూమిలోకి కృంగిపోవడం మొదలుపెట్టింది. అంత చదువుకొని యూనివర్సిటీలో మసిలిన శ్రీవల్లి అసలు మగపురుగుని చూడనట్లు, అప్పుడే చూస్తున్నట్లు ఉండటం రేఖనే కాక కొందరిని ఆశ్చర్యపరిచినా, పెళ్లిలో ఆ విధంగా ఉండటం మన సమాజంలో సహజమేనని సరిపెట్టుకొని నవ్వుకొని ఊరుకున్నారు. పెళ్లి తంతులో అత్తగారు ధూమ్ధాములు చేసింది. అది సహజమే అని సరిపెట్టుకొని అడుగులకు మడుగులొత్తారు. ఆడపడుచు అలిగి అన్నానికి రాకపోతే అదే అసలు పెళ్లికి అందం అని మురిసి ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చి భోజనాల పంక్తికి తీసుకొచ్చారు. అనుకున్నవి అనుకోనివి అడుగుతూ వాళ్ళు బాగానే లాంఛనాలు లాగారు, కంగారు పెట్టారు. అవురు మరి, ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యమా అంటూ అయిన వాళ్ళంతా బుగ్గలు నొక్కుకున్నారు. ఎలాగోలాగా ఆ 3 ముళ్ళు పడ్డాయని ఆనందించారు. పెళ్ళికొడుకు తల్లి యందు ఎంతో విధేయుడుగా ఉండటం అందరికీ ముచ్చటగా అనిపించింది. ప్రతిమారు తల్లిని అడిగి ఆమె అనుమతితో చేయడం, కొడుకంటే అలా ఉండాలి అంటూ కొందరు అతి గొప్పలు కూడా పోయారు. శ్రీవల్లిని అత్తగారింటికి పంపి సావిత్రి 3 రోజులు మంచం దిగలేదు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా వాళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారు, అవమానంగా మాట్లాడుతూనే ఉన్నారు. అదేమంటే ఆడపిల్లని కన్నందుకు ఆ మాత్రం ఓర్చుకోలేరా అని ముఖం మీదే అడిగారు. కూతురు పెళ్లి చేసిన సంతోషం, తృప్తి, శాంతి సావిత్రికి అస్సలు మిగల్లేదు సరికదా. సన్నటి బెంగ గుండెల్లో మంటలా రాజుకోవడం మొదలైంది. 3 నిద్రల కార్యక్రమంలోనే ముచ్చట్లన్నీ తీరిపోయాయి. కూడా వెళ్ళిన పిన్ని శ్రీవల్లిని నిలదీసింది. ఇంత అందమైన చీర పెట్టిందేమే మీ అత్తగారు అని. శ్రీవల్లికి కోపం పిన్నిని మింగేద్దామా అన్నంతగా వచ్చింది. నేను చీర కొనిచ్చేస్తానులే అంది ఘరానాగా. నువ్వేం కొనివక్కర్లేదు, పడుగంటి చీర బాగుండలేదని నానా అల్లరి చేసి చీర మార్పించిన మీ అత్తగారికి వచ్చిన వాళ్ళకి మంచి చీర పెట్టాలని తెలీదా అంటూ తేల్చింది పిన్ని. అప్పటికే సగం చచ్చిన సంతోషంతో శ్రీవల్లి ఏడుపు మొదలుపెట్టింది. కొత్త పెళ్లి కూతుర్ని కళ్ళనీళ్లు పెట్టిస్తావటే అంటూ చెల్లెలి మీద తాడెత్తున లేచింది సావిత్రి. ఆ వెళ్ళడం శ్రీవల్లి ఊసు నెల రోజుల వరకు తెలియలేదు.
ఇంకా ఎలాగైనా అది అక్కడే సర్దుకోవాల్సిందే కదా అని కృష్ణారావు సావిత్రి గుండె దిటవు చేసుకున్నారు. నెల రోజులైపోయిందని చూసి వద్దామని వెళ్ళిన వాళ్ళిద్దరూ శ్రీవల్లిని చూసి అవాక్కైపోయారు. సన్నగా నీరసంగా తయారై కళ్ళలో ప్రాణాలతో కూతురు కనిపించేసరికి వాళ్ళ గుండెలు జారిపోయాయి. ఏ మాట మాట్లాడినా దులిపేస్తోంది అత్తగారు. శ్రీవల్లి మీద, పనితనం మీద, ఆమె చురుకుతనం మీద దుమ్మెత్తిపోసింది. ఆమె గారికి సపోర్టుగా మామగారు మాట కలుపుతున్నాడు. ఇంత అతని ఎదురుగా జరుగుతున్నా గుడ్లు మిటకరిస్తూ ఉన్నాడే కానీ ఒక్క మాట మాట్లాడలేదు పతిదేవుడు. ఒకవేళ మాట్లాడినా అది వాళ్ళమ్మ వైపే. కనీసం అత్తమామల్ని గౌరవంగా ఆహ్వానించను కూడా లేదు. ఇద్దరూ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని నోరు మూసుకొని ఇంటికొచ్చి పడ్డారు. సావిత్రికి హై బీపీ వచ్చేసింది. కృష్ణారావు జ్వరపడిపోయారు. ఎక్కడ ఏ లోపం జరిగింది అని ఎంత తర్జన పర్జనలు చేసుకున్నా వారికి అంతుపట్టలేదు. పౌరుషంగా మాట్లాడి పిల్లని తీసుకొచ్చేద్దామంటే ఆమె జీవితం పాడైపోతుందని భయం. జాతకాలు చూశారు. ఓహో, అద్భుతంగా కుదిరాయి. ఇంటి గురువు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అంతటి ఉత్తమ పురుషుడు మరిక లేడని సర్టిఫికెట్ ఇచ్చారు. గీసి గీసి కట్నాలు కానుకలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నవి కాక దొరికినంత దొరకబుచ్చుకున్నారు. పోనీ అంతా తీసుకొని హాయిగా ఉన్నా బాగుండేది. అబ్బే, అది లేదు. అల్లుడు అత్తారి వైపు అంటే భార్య తల్లిదండ్రుల వైపు తిరిగిపోతాడని భయమట. కోడలు మాత్రం తల్లిని తండ్రిని ఆ వైపు బంధువుల్ని కన్నెత్తి చూడకూడదు. ఇంత జరిగినా పిల్లాడు మంచివాడే, అత్తగారే రాక్షసి, పిశాచి, గయ్యాలి అని తేల్చారు కృష్ణారావు సావిత్రి. కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే శ్రీవల్లి 3 నెలలు గడిచేసరికి కట్టుబట్టలతో పుట్టింటికొచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ అగచాట్లు మొదలయ్యాయి. పిల్లని సముదాయించడాలు, వాళ్ళని బతిమాలడాలు ఎన్నో జరిగి ఆడపిల్ల పేరు చెప్పి సావిత్రి, కృష్ణారావు మొత్తం ఆత్మాభిమానాన్ని తెగనమ్ముకున్నారు. అత్తగారు అందుకుంది. టీవీ పాతదైంది, మీ నాన్నని కొత్తది కొనిమ్మని చెప్పు అన్నాడు మా అబ్బాయి. ఉన్నమాట చెప్పేందుకు మాకేం భయం? ఏం తప్ప? అల్లుడు మామగారిని ఏదైనా కొనివ్వమనడం తప్ప? ఆ హక్కు లేదా? ఇది ఆచారమే కానీ మరొకటి కాదు కదా. ఇస్తారు, ఇవ్వరు. ఇవ్వలేకపోతే ఏదో బతిమాలుకొని సర్ది చెప్పుకుంటారు. అంతేకాని మొదలకంటూ అడగడానికి మెలికలు తిరిగిపోతూ ఏడిస్తే ఎలా? గట్టిగా చెప్పాం. ఈ ఏడుపు మొదలుపెట్టి ఆగదే. అడిగితే బాగుంటుందో బాగుండదో మీరు చెప్తారు కదా అంటూ అత్తగారు వివరించింది. చదువుకుంది కానీ మీ అమ్మాయికి తెలివి లేదు అని మామగారు తేల్చి చెప్పారు. సావిత్రికి, కృష్ణారావుకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక తికమకపడిపోయారు. శ్రీవల్లికి సర్ది చెప్పి మమ్మల్ని అడిగితే మేం చూస్తాం కదా అంటూ వెంటనే మంచి కలర్ టీవీ సెట్తో పాటు శ్రీవల్లిని అత్తారింటికి పంపారు. ఈ హడావిడి పడుతున్నప్పుడే 3వ అంతస్తు సన్షెడ్ కింద పెట్టిన తేనె పట్టును పొగబట్టి నిప్పు పెట్టి చెదరగొట్టి పడగొట్టారు. కాంపౌండులో తేనెటీగలు చెల్లా చెదరై గోలగా ఎగిరాయి. కాళ్ళా వేళ్ళా పడి బతిమాలితే వచ్చిన శ్రీవల్లి మొగుణ్ణి ఒక తేనెటీగ కుట్టనే కుట్టింది. గిట్టగా తేనెటీగ చేత కుట్టించారని అత్తగారు పెద్ద రాద్ధాంతం చేయనే చేసింది. మరో 3 నెలలకు శ్రీవల్లి ఉద్యోగంలో చేరింది. ఆమె మీద ఇంటిల్లిపాది నిఘా వేసి కాలేజీ కని వెళ్ళి అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తుందేమోనని 1000 కళ్ళతో చూడటం మొదలుపెట్టారు. బయట నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుందేమోనని నానా రకాల ఒట్లు వేయించుకొని బాగా కట్టుదిట్టం చేసి ఉద్యోగానికి పంపటం మొదలుపెట్టారు. ఇన్ని జరుగుతున్నా శ్రీవల్లి ఏం చేసింది అంటే చెప్పడం కష్టమే. తరచూ ఏడుస్తూ ఆడవాళ్ళకి కష్టాలు సహజమేనని నమ్మి కొన్నాళ్ళు భరించాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది కానీ ఇంతకంటే ఆనందంగా ఉండదని నమ్మి ఉండవచ్చు. వచ్చిన జీతంలో లెక్కలు సరిగ్గా లేవని, తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేస్తోందని అనుమానంగా ఉందని అల్లరి చేస్తే భరించలేక అమ్మ దగ్గరకు వచ్చేసింది శ్రీవల్లి. సరిగ్గా 3 నెలల క్రితం ఆ రోజంతా సావిత్రి, కృష్ణారావు ఇంట్లో తలుపులేసుకొని శ్రీవల్లి లెక్కలన్నీ సరిచేసి పెట్టారు. ఎందుకంటే బయట తేనెపట్టు చెదరగొడుతున్నారు. మర్నాడు పే సర్టిఫికెట్తో సహా చూపించి తమ కుమార్తె నిజాయితీని బల ప్రదర్శనలో నిరూపించుకొని పిల్లని పంపారు. కాలేజీలో వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు పిల్ల అత్తారింటికెళ్ళినందుకు గుండెల మీద చెయ్యేసుకున్నారు. అప్పటికీ పిల్లాడు మంచివాడే, అత్తగారే పేచీకోరు గయ్యాలి.
ఆ మామగారు తిక్కలాడు అంటారు కృష్ణారావు, సావిత్రి. కారణం అతను గదిలో బాగానే ఉంటాడట. చాలా దగ్గర స్నేహితుడు. పంపకు, వాళ్ళే కాళ్ళబేరానికి వస్తారు. పెళ్ళి సంసారం ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగపిల్లాడికి అంతే ముఖ్యం అన్నారు. కానీ కాపురం కూలిపోతుందని వారి భయం. అసలు కాపురం కూలడం అంటే ఏంటి, నిలపడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆ కాపురం ఉన్నట్టా లేనట్టా? పురుషుడికి ఉన్నట్లే స్త్రీకి తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు ఉంటారనే ప్రాథమిక విషయాన్ని ఒప్పుకోలేకపోతున్న మనుషుల మధ్య కాపురం ఏమిటి? ఒకప్పుడు స్త్రీని పోషించే భారం పురుషుడి మీద ఉండి సర్వాధికారాలతో ఆమెని బానిసగా చేసేవాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా సంపాదించాలి, సాయం చెయ్యాలి. అమ్మాయి ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలు వేస్తేనే, ఊహిస్తేనే ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. ఆడపిల్లల్ని వ్యక్తిత్వం లేని వాజమ్మల్లాగా, దద్దమ్మలాగా ఎందుకు పెంచుతున్నారు? పిల్లలు కాపురాలు ఎలా చెయ్యాలో తామే బయట నుంచి మానిటర్ చేయగలమని తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటున్నారు? అమ్మాయిని ఒక వ్యక్తిగా చూడక ఆమెకు ఏం కావాలో మేం చూస్తామంటూ తల్లిదండ్రులు ఎందుకు ముందుకొస్తున్నారు? విజ్ఞతతో గల కాస్తంత స్వేచ్ఛను తన భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కసారి పవర్ కట్ అయ్యింది. సోఫాలో పడుకొని నిద్రపోయిన శ్రీవల్లి ఉలిక్కిపడి లేచింది. బయట తలుపు మీద టక్ టక్ మంటూ శబ్దం వినిపిస్తోంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తల్లిని చూడంగానే ఏడుపొచ్చింది. కౌగిలించుకుంది. వెనుకగా రేఖని చూసి అవమానపడింది. ఛీ, ఏమిటది? చూడు, నీకోసం రేఖ వచ్చింది. తనతో కబుర్లు చెప్పు, నేను కాఫీ కలుపుతాను అంటూ సావిత్రి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళింది. రేఖ ఏం మాట్లాడలేదు. శ్రీవల్లి కూడా వెంటనే ఏం మాట్లాడలేదు. ఇద్దరూ పక్కపక్కనే సోఫాలో కూర్చున్నారు. అమ్మగారు తేనె పట్టు పీకేస్తున్నా కిటికీ తలుపులు వేసుకోండి అంటూ కింద నుంచి కేక వినిపించింది. సావిత్రి ఇంటికొచ్చాను మొదలు అంటూ విసుగ్గా మొదలుపెట్టింది కిటికీ తలుపులు ముయ్యడం. 3 నెలలకోసారి మూలచ్ఛేదం చేసి ఈగల్ని కొట్టి పట్టుకొని పీకి నిప్పు పెట్టినా ఆ రాణి ఈగకి బుద్ధి లేదు. మళ్ళీ మర్నాటి నుంచి మొదలు పెడుతుంది తేనె పట్టు పెట్టడం. ఛీ, ఇదో న్యూసెన్స్ అయిపోయింది. మరో చోట పెట్టుకునే జ్ఞానం దానికి లేదు అంటూ చివరి కిటికీ తలుపు దడేలుమని మూసి బోల్టు పెట్టింది సావిత్రి. ఒక్క క్షణం రేఖ కళ్ళు శ్రీవల్లి కళ్ళతో కలిశాయి. శ్రీవల్లి తలంచుకోబోయి తలెత్తి ధైర్యంగా స్నేహితురాలి కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో తలుక్కున ఒక భావం మెరిసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.